భాగాలయ్యాయి. అంటే గురువుగారు భాగవతాన్ని ఎవరు రచించారు, ఎందుకు రచించడం జరిగింది, మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? భాగవతాన్ని రచించిన వారు వేదవ్యాసుడు. అప్పటికే ఆయన పురాణాలన్నీ ప్రపంచానికి అందించాడు. పంచమ వేదమైన భారతాన్ని ప్రపంచానికి అందించాడు. కానీ ఏదో అశాంతితో ఉన్నాడు. ఇంత వాంగ్మయం రాసి రాజధర్మాన్, మోక్షధర్మాన్, స్త్రీ ధర్మాన్ ఇవన్నీ తెలియజెప్పినప్పటికీ కూడా ఆయన మటుకు ఆనందంగా లేడు. ఆ సమయంలో నారదుడు వ్యాస మహర్షి దగ్గరికి వచ్చి, ఎందుకయ్యా బాధపడుతున్నావు? ధాతవు, భారత శృతి విధాతవు, వేద పదార్థజాత విజ్ఞాతవు, కామముఖ్య రిపుషట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడవీవు చెలింప చెల్లరే, కాతుర కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ. ఇంత విజ్ఞానం ఉందా నీ దగ్గర? ఎంత ప్రపంచానికి అందించావు? ఇంకా ఎందుకయ్యా నీకు బాధ? ఇక్కడ మనం గుర్తించాల్సిన సత్యం ఏమిటంటే, ఎంఏ చేస్తున్నాం, బిఏ చేస్తున్నాం, ఎంటెక్ చేస్తున్నాం, అంతరిక్షాలకు వెళ్తున్నాం, సూర్యమండలానికి వెళ్తున్నాం, కానీ రోజు ఆనందంగా నిద్రపోగలుగుతున్నామా? లేదు. ఎందుకని? ఇదే వ్యాసుడు అడిగాడు నారదుని. నిజమే, ఇంత విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించాను, కానీ నాకు మనశ్శాంతి లేదు. కారణం ఏమిటి అంటే అద్భుతమైన సమాధానం చెప్పాడు నారద మహర్షి. అంచితమైన ధర్మజయమంతయు చెప్పితి వందులోన ఇంచుకగాని కృష్ణ కథలు ఏర్పడ చెప్పవు, ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక, నీకీ కొంచెమొచ్చుటెల్లయు హరిగోరిను తింపుము ఆర్యపూజిత. ఎన్ని ధర్మాలు చెప్పావు, ఎంత విజ్ఞానాన్ని అందించావు. ఎక్కడైనా శ్రీ మహావిష్ణువు గురించి, కృష్ణుడి గురించి వివరంగా ఆయన గురించి కథలు చెప్పావా? లేదే. భారతంలో అన్నదమ్ములు ఎలా కొట్టుకున్నారు, రాజ్యాన్ని ఎలా అది చెప్పావు. పురాణాలు అనేకం రచించావు, కానీ కృష్ణ కథ చెప్పందే నీకు మనశ్శాంతి రాదు అని చెప్పగానే, అవనీ చక్రములోన ఏ పురుషుడే ఆమ్నాయమున్ విన్న మాధవుపై లోక శరణ్యుపై భవములందప్పింపగాజాలు భక్తి విశేషంబు జనించు, అట్టి భువన క్షేమకరంబైన భాగవతాంనాయంబు బాధరాయణుడు దాగల్పింపే నేర్పొప్పగన్. అప్పుడు సరస్వతీ నదీ తీరాన ఉన్న శ్యామప్రాశ ఆశ్రమానికి వెళ్ళి భాగవత కథారచనకు ఉపక్రమించాడు వేదవ్యాసుడు. కాబట్టి ఏం చదువుతున్నాం, ఎంత విజ్ఞానం ఉన్నదాన్ని పక్కకు పెట్టి భాగవతాన్ని అధ్యయనం చేసి దానిలో ఉన్న అద్భుతమైన విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకోగలిగితే ఆనందం గ్యారెంటీ.